అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. రోజు భాద్రపద మాసపు శుక్లపక్షంలో వచ్చేటువంటి వినాయక చవితిని, అలాగే వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు వినాయక చవితిగా మనం జరుపుకుంటున్నాం. ఈ వినాయక చవితి రోజున అందరికీ కూడా విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వినాయకుడి వ్రతం గురించి చెప్పబడేటువంటి కొన్ని కథలను గురించి తెలుసుకుందాం. పూర్వం ధర్మరాజు దాయాదుల మోసం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని నలుగురు తమ్ముళ్ళు భార్యతో వనవాసం చేస్తూ మార్గమధ్యంలో సూతముని ఆశ్రమం దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాన్ని పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నాం, దీని నుంచి విముక్తి తెలపండి అన్నారు. అందుకేమైనా సులభ మార్గం ఉందా అని చెప్పమని అడిగాడు. అందుకు సూతుడు ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి శివుని వద్దకు వెళ్ళి అందరికీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపగల ఏదైనా వ్రతాన్ని చెప్పమని కోరాడు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి వారి శక్త్యానుసారం బంగారం, వెండి, రాగి లేదా మట్టితో వినాయక విగ్రహం చేసి ఇంటికి ఉత్తర భాగంలో మండపం ఏర్పాటు చేసి అష్టదళ పద్మం వేసి విఘ్నేశ్వర ప్రతిమ ఏర్పాటు చేసి పుష్ప గంధ అక్షతలతో 21 రకాల పత్రికలతో పూజ చేయాలి. ప్రకృతి దేవుడైన వినాయకుణ్ణి ప్రకృతిలో ఉన్న ఆకులతో పూజ చేస్తాం. ఈరోజు స్వామికి గరిక పూజ చేస్తే శని బాధలు ఉండవు. ఆ గరిక ధనం ఉన్న ప్రదేశంలో ఉంచితే ధనానికి ఇబ్బందులు ఉండవు. అనారోగ్యంగా ఉన్నవారు స్వామి ఆలయంలో వెండి జంధ్యం ఇస్తే ఉపశమనం ఉంటుంది. ఈరోజు స్వామివారు కోరిన కోరికలు తీరుస్తారని, వారే అవి 21 నైవేద్యం నూనెతో కాకుండా నేతి భక్ష్యాలు నైవేద్యంగా పెట్టాలి. అందరికీ పంచాలి. మరునాడు ఉదయం ఇలాగే పూజించాలి. సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించి దమయంతి భర్తను చేరుకున్నది. వినాయకుడి జన్మ వృత్తాంతం తెలిపే కథ. గజాసురుడనే రాక్షసుడు శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. ఫలితంగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. శివుడు తన ఉదరంలో ఉండాలని వాడు కోరుకున్నాడు. భక్త సులభుడు అలాగే అనే వరం ఇచ్చి గజాసురుని ఉదరంలో ఉండిపోయాడు. శివుణ్ణి ఆచూకీ తెలియలేదు. తర్వాత పార్వతీదేవికి ఈ విషయం తెలిసింది. ఆమె విష్ణుమూర్తిని కలిసి ప్రార్థించి ఆయనతో, భస్మాసురుని బాధ నుంచి కాపాడావు, ఇప్పుడు కూడా ఉపాయం ఆలోచించి నా భర్తడు కాపాడమని కోరింది. పార్వతీదేవి ఆయనకు విషయం చెప్పి తన భర్తను కాపాడమని చెప్పింది. విష్ణుమూర్తి గజాసురుణ్ణి సంహరించి శివుణ్ణి విడిపించాలని సంకల్పించి తాను గంగిరెద్దును ఆడించే మేళంవాణిలాగా మారి నందిని గంగిరెద్దుగా చేసుకొని వెళ్ళాలని సంకల్పించాడు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు ఈ ఆటలో వారితో పాటు తోడ్పాటు ఉంటుందని చెప్పారు. గజాసురుణ్ణి కోట ముందు నందితో నారాయణుడు ఆడించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసింది గజాసురుడికి. వెంటనే గంగిరెద్దుల వాళ్లను రమ్మని ఆ ఎద్దును ఆడించమని చెప్పాడు. సరేనన్నాడు నారాయణుడు. ఆడించేవాడు జగన్నాటక సూత్రధారి, ఆడేది శివుడి వాహనమైన నంది. ఆట చాలా అద్భుతంగా ఉంది అని పరవశించిపోయిన గజాసురుడు నారాయణ్ణి ప్రశంసల వర్షం కురిపించాడు. ఏమి కావాలన్నా కోరుకో, ఇస్తాను అన్నాడు. ఏదడిగినా ఇస్తారా అన్నాడు హరి. నేను మాట తప్పను అన్నాడు గజాసురుడు. ఇది శివుని వాహనమైన నంది, దీనికి తన యజమాని కావాలి అన్నాడు హరి. ఇక తన ఎదురుగా ఉన్న హరి తనను సంహరించడానికి వచ్చాడని గ్రహించి, గజద్రక్షక, నేను చనిపోతే నా తల పూజింపబడాలి, చర్మం ఉపయోగపడే విధంగా వరం ఇవ్వమని కోరాడు. హరి దానికి అంగీకరించాడు. వెంటనే నంది గజాసురుని ఉదయం చీల్చగా శివుడు వెలుపలికి వచ్చాడు. గజాసురుని కోరికను చెప్పి, ఇక ఎవ్వరికీ ఆలోచించకుండా ఇలాంటి వరాలు ఇవ్వొద్దు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు హరి. ఆయన చర్మం శివుడు తాను ధరిస్తాడు అని చెప్పాడు.
మిగిలిన వారు తమ నివాసాలకు వెళ్ళారు. శివుడు నందితో కలిసి తన నివాసం కేసి బయలుదేరాడు. భర్త వస్తున్నాడు అని తెలిసి పార్వతీదేవి శరీరానికి నలుగు పెట్టుకొని ఆ పిండితో బాలుణ్ణి బొమ్మ చేసి ప్రాణం పోసి వాకిలలో కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళింది. కాసేపటికి వచ్చిన శివుని ఆ పిల్లవాడు లోనికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు. కోపంగా శివుడు తన శూలంతో బాలుణ్ణి తల ఖండించాడు. అది ముక్కలైపోయింది. కాసేపటికి పార్వతీకి విషయం తెలిసి దుఃఖించసాగింది. ఆమె బాధ చూడలేక శివుడు తన వద్ద గల గజాసురుని తలను అతికించి ఆ బాలునికి బ్రతికించాడు. ఆ రోజు భాద్రపద శుక్ల చతుర్థి ఆయన జన్మదినమైంది. ఈ విధంగా గజముఖము రావటం వల్ల అతనికి గజాననుడు అనే పేరు వచ్చింది. కొంతకాలం అలా గడిచింది. ఒకరోజు ఈశ్వరుడు గజాననుడు కుమారస్వాములను పిలిచి, మీలో ఎవరైతే భూలోకంలో అన్ని తీర్థాలలో స్నానం చేసి ఆ పుణ్యక్షేత్రాలలో దైవదర్శనం చేసుకొని రావాలి. ఆ పని మీలో ఎవరు ముందు చేస్తారో వారికి గణాధిపత్యం ఇస్తానని చెప్తాడు. ఆ మాట చెప్పగానే కుమారస్వామి తమ నెమిలి వాహనంపై ఆకర్యార్థం వెళ్ళిపోయాడు. వినాయకుడి వాహనం అనింద్యుడు అనే ఎలుక. తన భారీ శరీరంతో ఆ ఎలుకపై ఎక్కి ఈ పందెంలో ఎలా గెలవనని బాధపడి ఎదురుగా పార్వతీదేవితో ఆసీనుడై తన తండ్రి శివయ్య వైపు చూసి, తండ్రి, ఇటువంటి పోటీ నేనెలా గెలవగలను? ఇందుకు ఏదైనా ఉపాయం చెప్పమని అడిగాడు. కుమారా, నారాయణ మంత్రం చదువుతూ మా చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేస్తే సర్వతీర్థ స్నానం చేసిన ఫలితం, క్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్పాడు. వెంటనే అలాగే చేశాడు వినాయకుడు. కుమారస్వామి ఏ తీర్థక్షేత్రం వెళ్ళినా అప్పటికే గణపతి దైవ దర్శనం చేసుకొని వెలుపలికి వస్తూ కనిపించాడు. దాంతో వినాయకుడే గణపతిగా ఉండటానికి అర్హత ఉందని చెప్పి తాను తప్పుకున్నాడు. వినాయక చవితి నాడు అందరూ పెట్టే కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యం తిని కైలాసానికి వెళ్ళాడు. అక్కడ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయబోగా ఆ కడుపు వంగలేదు. ఈ దృశ్యం చూసిన శివుని తలపై చంద్రుడు నవ్వాడు. వినాయకుడి పొట్ట పగిలి కుడుములు బయటికి పడినవి. ఆయన విగత జీవుడైనాడు. దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయి. నా కుమారుణ్ణి ఎగతాళి చేసినందుకు నిన్ను చూసిన వారు అపనిందల పాలు అవుతారు అని శపించింది పార్వతీదేవి. ఆ సమయంలో సప్త ఋషులు వారి భార్యలతో యజ్ఞం చేస్తూ ఉంటే అగ్నిదేవుడు వారిని మోహించాడు. ఆ దిగులుతో తగ్గిపోసాగాడు. ఇది గమనించిన ఆయన భార్య స్వాహాదేవి, అరుంధతి తప్ప మిగిలిన ఋషి పత్నులులాగా మారి భర్తను ఆనందింపజేసింది. ఋషులు తమ భార్యలను అవమానించారు. దేవతలు, ఋషులు ఆ అపనింద గురించి బ్రహ్మకి తెలియజేశారు. ఇదంతా చంద్రుణ్ణి చూడడం వల్లే. ఋషిపత్నులు చవితి నాటి రాత్రి చంద్రుణ్ణి చూడడం వల్లే పార్వతీదేవి శాపం తగిలి అపనిందల పాలైనారు అని చెప్పారు. తాను వారితో కైలాసానికి వెళ్ళి విగతజీవిగా ఉన్న వినాయకుణ్ణి బ్రతికించాడు. అందరూ ఇలా పార్వతీదేవి శాపం ఉపసంహరించుకోవాలని కోరారు. ఆమె కుమారుడు జీవించేసరికి ఆనందంగా కుమారుణ్ణి చూసి, చంద్రుడు నవ్వింది వినాయక చవితి రోజు మాత్రమే. ఈరోజు చంద్రుణ్ణి చూసిన వారికి నీలాపనిందలు తప్పవు అని శాపం మార్చింది. అప్పటి నుంచి అందరూ వినాయక చవితి పండుగ చేసుకొని ఆనందంగా ఉండసాగారు. కొంతకాలం ఇలా గడిచింది. ద్వాపర యుగంలో సత్రాజిత్తు సూర్యుని వరంతో స్యమంతకమన్ని వరంగా పొందాడు. అది రోజుకు 20 బారువుల బంగారం ఇస్తుంది. ఒకరోజు అతను కృష్ణుణ్ణి చూడటం కోసం ద్వాపరకు వచ్చాడు. కృష్ణుడు అతనికి మర్యాద చేసి రాజ్యం శ్రేయస్కరం ఆ మణిని ఇవ్వమని కోరాడు. కానీ సత్రాజిత్తు నిరాకరించాడు. కొంతకాలం గడిచింది. నారద మహర్షి ఓ వినాయక చవితి యందు కృష్ణ దర్శనం చేసి సాయంకాలం అవుతుండగా, పరంధామా, చంద్రోదయం కావస్తుంది, ఇక నేను సెలవు తీసుకుని ఇంటికి వెళ్తాను అని వెళ్ళాడు. ఆ రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడవద్దని కృష్ణుడు చాటింపు వేయించాడు.
ఆ రాత్రి వెండి గిన్నెలో రుక్మిణీదేవి తెచ్చిన పాలు తాగుతూ ఆ పాలలో చంద్రబింబం చూశాడు. ఉదయాన్నే సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు మరణ వార్త విని శమంతకమణి కొరకు కృష్ణుడు ఇలా చేశాడని చాటింపు వేయించాడు. కృష్ణుడు బాధపడి నింద పోగొట్టుకోవటానికి, విషయం తెలుసుకోవటానికి బయలుదేరాడు. తన అనుచరులతో కలిసి సమీపంలో అడవిలో వెతకటం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళగానే ప్రసేనుని మృతదేహం, తర్వాత సింహం అడుగుల జాడలు ఇలా కనిపించాయి. ఇంకొంచెం ముందుకు వెళితే సింహం మృతదేహం, బుల్లూకం అడుగు జాడలు కనిపించాయి. ఆ దారి గుహ వైపు వెళ్ళింది. అక్కడ ప్రకాశిస్తూ మణి ఊయల మీద కనిపిస్తుంది. దాన్ని తీసుకుని వస్తుంటే జాంబవతి, ఆ భూలోకం పెంపుడు కుమార్తెలు కేకలు వేసింది. కృష్ణుడు జాంబవంతుడు మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. శక్తిహీనుడై జాంబవంతుడు తనను నిరగ్రహించినది పరమాత్మ అని అర్థమై శరణు పొందాడు. రావణ సంహారం తర్వాత రాముడు జాంబవంతుణ్ణి వరం కోరుకోమన్నాడు. మీతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని చెప్పాడు. అది తర్వాత అవతారంలో తీరుస్తానని చెప్పాడు. మీ నామస్మరణ చేస్తూ 1000 సంవత్సరాలు గడిపాను. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నా కోరిక తీర్చారు. నా అపచారం మన్నించు అని ప్రార్థించాడు. నా మీద వచ్చిన ఈ మణి దొంగ అనే నింద పోగొట్టుకోవడానికి వచ్చాం అనే విషయం చెప్పాడు కృష్ణుడు. జాంబవంతుడు మణితో పాటు కుమార్తె జాంబవంతిని కృష్ణుణ్ణి అప్పగించాడు. మరునాడు సత్రాజిత్తును పిలిచి జరిగింది చెప్పి, ఇదిగో నీ తమ్ముడు దొంగలించిన నీ మణి ఇదే అని ఇచ్చాడు. తన తప్పు తెలుసుకొని మణిని ఇవ్వగా ఆయన తిరస్కరించాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం చేస్తానన్నాడు సత్రాజిత్తు. ఒక శుభముహూర్తాన జాంబవంతిని, సత్యభామను వివాహం చేసుకున్నాడు. అప్పుడే దేవతలు, మునులు కృష్ణుణ్ణి స్తుతిస్తూ, మీరు జగన్నాథుడు కనుక నీలాప నిందలు పోగొట్టుకున్నారు. మేము ఏం చేయగలం అన్నాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు అందరూ గణపతిని పూజించి ఈ శమంతకమణి కథ విని పూజ అక్షింతలు తలపై వేసుకుంటే నీలాప నిందలు పొందకుండా ఉంటారు అని పార్వతీదేవి శాపం మార్చాడు కృష్ణ పరమాత్మ. అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇలా అందరూ గణపతిని గణేష చతుర్థి నాడు గణపతిని పూజించి ఆనందంగా ఉన్నారని సూతుడు ధర్మరాజుల యోధులకు వివరించాడు. ఇలా వినాయక చవితి రోజున శమంతకోపాఖ్యం విని అపనిందలు తొలగించుకొని ఆనందంగా ఉండండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్. ఓం గం గణపతియే నమః.